వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి ఐస్ యాపిల్తో జ్యూస్ చేయబోతున్నానండి. అదే మన ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలండి. ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కదా. ఈ తాటి ముంజల్ని చక్కగా తొక్కు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పంచదార పాలు వేసి గ్రైండ్ చేస్తాను. తర్వాత మనము అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే బూస్ట్ తోటి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూల్ వాటర్ వేసి చేసుకుందాం. దీనికోసం పాలండి, రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్. తొక్కులు తీసేసాను, శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేస్తాను ఫ్రెండ్స్. పంచదార ఇలాచీ వేసాను ఇందులో. తర్వాత పాలను వేసుకుంటున్నాం. సరిపడినన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐస్ యాపిల్ మన జ్యూస్ రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేయటం కోసం గ్లాస్ కడిగి పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం జ్యూసెస్ని వేసుకొని ఇందులోనే కొంచెం, ఎంత చక్కగా ఉందో చూడండి, ఇందులో కొంచెం బూస్ట్ వేస్తున్నానండి టేస్ట్ కోసం. 5 రూపీస్ బూస్ట్ ఉంటుంది కదా, అది అలా వేసేసుకొని తర్వాత కొన్ని గుమ్మడి గింజలు వేసుకుందాం. గుమ్మడి గింజలు కొన్ని వేసానండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఐస్ యాపిల్ జ్యూస్ రెడీ అయింది. మరి మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఇప్పుడైతే మాత్రం మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, చల్ల వాటర్ వేసానండి. టేస్ట్ చూడండి. ఎలా ఉందండి? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా.